విజయనగరం ఎంజీ రోడ్లో 60 లక్షలతో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం పట్టణానికి తలమానికమని పేర్కొన్నారు. పట్టణంలో గాంధీ విగ్రహం లేని లోటు ఇన్నాళ్లకు తీరిందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చ లయా యాదవ్ పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈ జంక్షన్లో మనం ఈ స్టేట్ బ్యాంక్ జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్లో మనం ఇప్పుడే చెప్పారు, నేను చెప్పాను. ఈ దేశంలో సమాజ స్థాపన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఏ విధంగా ఆయన అందరూ మనసులో ఉండి ఎక్కడ చూసినా సరే ఆయన విగ్రహం కనిపిస్తుంది. అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే ఆకలిని అన్నమూరు ఆపుతుంది అనుకునే సందర్భంలో బట్టి ఉన్నందుకు చాలనుకున్న నేపథ్యంలో ₹2 రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే మనకు కనిపిస్తుంది. అలాగే సంక్షేమానికి మారిపోయిన ఒక ఆరోగ్యశ్రీ చూసినా, ఫీజు రింబర్స్మెంట్ చూసినా, లేదు ఉచిత విద్య చూసినా అన్ని వర్గాలు కూడా సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చిన నాడులో ఆయన విగ్రహం కనిపిస్తుంది. కానీ ఈ దేశానికి సంస్కృతి తీసుకొచ్చిన జాతిపిత మనందరికీ స్వేచ్ఛాయులు పెంచుకునే పరిస్థితుల్లో మనందరికీ